తెలుగు ఇంటర్నేషనల్ ఉండైతే మంచి అవకాశం, అస్సలు మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకునే వారికైతే ఇది చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు దీనికి వచ్చేసి ఫ్రీలాన్సర్గా ఇంట్లో కూర్చొని చక్కగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది కంప్లీట్గా మీరైతే ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం. అండ్ అప్లై చేసిన వారికి వెంటనే టెస్ట్ అయితే ఉంటుంది, నేను అది కూడా చెప్తాను. ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఆ ప్రాసెస్లోనే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారా. 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 10 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకైతే ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ కూడా నేను ఎండింగ్లో చూపిస్తాను, ఆ మెయిల్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ మెయిల్ తర్వాత వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ అయితే చెప్తారు, దాన్ని బట్టి అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గంటకి మీకైతే 400 అయితే ఇస్తారు. అంటే మీకు 1 అవర్కి $4.95 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో $4.95 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 400 రూపీస్ అన్నట్టు. సో 400 రూపీస్ అయితే మీరు 1 అవర్కి ఎర్న్ చేసేసుకోవచ్చు. అట్లీస్ట్ 4 అవర్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఇంకా వర్క్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. 4 అవర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా టైం కూడా చేసుకోవచ్చు. అండ్ వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇది. అండ్ రోజుకు 4 అవర్స్ అని వర్క్ అయితే ఉంటుందని చెప్పాను కదా. మీరు 5 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడైతే డీటెయిల్స్ చూసేద్దాం క్లియర్. చూడండి వాళ్ళ ఆఫీషియల్ పేజ్ ఇది, కెరీర్స్ పేజ్ telusinternational.com అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ తెలుగు ఇంటర్నేషనల్ అని క్లియర్గా ఇచ్చారు. సెర్చ్ ఎవాల్యుయేటర్ రోల్కి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో ఇండియన్స్లో ఎవరైనా దీనికైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడైతే కంట్రీ ఇండియా అని ఇచ్చారు. వర్క్ స్టైల్ అయితే రిమోట్, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ అయితే మీరు చేసుకోవచ్చు. జాబ్ టైప్ చూడండి ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ మీరైతే దీంట్లో నుండి మనీ సంపాదించవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ అయితే చూడండి, ఇంగ్లీష్ స్పీకర్స్ కావాలని ఇచ్చారు. సో ఇంగ్లీష్ అయితే ఎవరికైతే ఫ్లూయెంట్గా వస్తుందో వాళ్ళైతే దీనికి చక్కటి అవకాశం. మీరైతే చక్కగా దీనికైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాస్క్ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి, ఎవాల్యుయేట్ అండ్ కేటగరైజ్ సెర్చ్ క్వైరీస్ అండ్ సెర్చ్ ఇంజన్ ఓర్ మార్కెట్ ప్లేస్ అని ఇచ్చారు. మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్క్ లోడ్ చూడండి, 4 అవర్స్ పర్ డే అయితే మీకు వర్క్ ఉంటుంది. అట్లీస్ట్ 5 డేస్ పర్ వీక్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నోట్ దాట్ దిస్ వర్క్ లోడ్ మైట్ వేరీ డ్యూ టు ద కోర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని ఇచ్చారు. మీకు ప్రాజెక్ట్ టైంలో అయితే వర్క్ వేరీ అవ్వచ్చు టైమింగ్స్ అయితే. అండ్ ప్రాజెక్ట్ పీరియడ్ చూసుకున్నట్టయితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ రేట్ చూడండి 4.95 cents per hour అని ఇచ్చారు. సో మీకైతే 400 రూపీస్ అయితే మన ఇండియన్ కరెన్సీలో మీకు పర్ అవర్ ఇస్తారు వీళ్ళు. సో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేసుకుంటే అంత మనీ మీరైతే దీంట్లో నుండి సంపాదించుకోవచ్చు. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ స్పీకర్స్ కావాలని ఇచ్చారు. సో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చి ఉంటే దీనికైతే చక్కగా అప్లై చేసేయండి. అండ్ గుడ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అయితే మీకు టెస్ట్ ఉంటుంది. 4 అవర్స్ పర్ డే అట్లీస్ట్ అని ఇచ్చారు. 4 అవర్స్ అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి మీకు. అండ్ మొబైల్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ రేటింగ్ అనోటేషన్ డేటా లేబలింగ్ ఈజ్ కన్సిడర్డ్ ప్లేస్ అని ఇచ్చారు. కానీ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఏమి, కానీ ఉన్నట్టయితే ఇంకా మీకు ప్లేస్ ఆప్షన్ అవుతుంది అది. అండ్ క్యాండిడేట్స్ విల్ నీడ్ టు పాస్ ఏ టెస్ట్ అబౌట్ ప్రాజెక్ట్స్ గైడ్లైన్స్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ వర్క్ అని ఇచ్చారు. సో ప్రాజెక్ట్ గైడ్లైన్స్ టెస్ట్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది, నేను చెప్పాను కదా ఇందాక అదే. అండ్ ఇక్కడ అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ స్పీకర్స్ కావాలని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్లై నౌ పైన క్లిక్ చేసేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మై డాష్ బోర్డ్ అని చెప్పేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ చెప్తాను. సో మీకు నేను చెప్పొచ్చు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి, మీరు లాగిన్ చేసేసుకొని చేసుకోవచ్చు. కానీ స్క్రీన్ రికార్డ్ అవ్వదు అప్లికేషన్ ప్రాసెస్, ఎందుకంటే దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది స్క్రీన్ రికార్డింగ్ చేసుకోరాదు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను, అప్లికేషన్ ప్రాసెస్లో ఏమేమి ఇస్తారు అని చెప్పేసి. సో మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేమ్ అడుగుతారు, మీ నేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ ఫోర్త్ స్టెప్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత కొన్ని వర్క్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీరు కొన్ని 4 అవర్స్ వర్క్ చేయగలరా, 20 అవర్స్ వర్క్ చేయగలరా, 5 డేస్ వర్క్ చేయగలరా, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఖచ్చితంగా దానికైతే వేసి ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరైతే టెస్ట్ ఉంటుంది, తర్వాత టెస్ట్ అయితే క్వాలిఫై అయ్యేలా చూడండి. ఇంగ్లీష్ గ్రామరే ఉంటుంది దాంట్లో. మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇస్తారా, సెంటెన్స్ ఏది కరెక్టా అని చెప్పేసి ఆ సెంటెన్స్ని అయితే మీరు చూస్ చేసుకోండి. సో ఇదండి వర్క్ డీటెయిల్స్ అయితే. సో ఇదండి అప్లై డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చెప్పేశాను. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ చూడండి ఒకసారి. మీదైతే స్క్రీన్ రికార్డ్ అవ్వదు, అందుకే నేను చూపించట్లేదు. నేనైతే అప్లై చేశాను. అండ్ మీకు ఆ టెస్ట్ కానీ పాస్ అయ్యి
ఆ టెస్ట్ మీరు పాస్ అయ్యాక మీకైతే ఇలా మెయిల్ వస్తుంది. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ అని వస్తుంది. సో తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుంది. ద ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ చేసేయండి. మీకు హవర్లీ 400 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. అండ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. చెక్ ఇట్ అవుట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మేబీ యూస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ చాలా చాలా ఇంపార్టెంట్, వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Until then, take care. Bye bye.